హలో ఈరోజు యాక్చువల్లీ హోలీ రోజు పిల్లలకి హాలిడే ఏదైనా ఫ్రైడ్ రైస్ కావాలమ్మా అని అడిగారు. ఏం ఫ్రైడ్ రైస్ అంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో కావాలని మా పెద్దబ్బాయి అడిగాడు. సో నేను అన్నీ రెడీ చేసేసాను. ఇందాకే టెంపుల్కి వెళ్ళి వచ్చానమాట. ఫస్ట్ సింపుల్గా మనం పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బౌల్లో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, చాలా కొద్దిగా. స్ట్రీట్ స్టైల్లో చేసే ఫ్రైడ్ రైస్ ఏదైనా బాగుంటుంది, కానీ వాళ్ళు వాడే ఆయిల్స్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం. కొంచెం కారం వేసాను, అలాగే ఉప్పు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ మైదా, అంతే. ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. పిండిని ఎక్కువ వేసుకొని కోటింగ్ ఎక్కువ పెట్టుకోకూడదు. మామూలుగా అయితే బండి మీద ఎక్కువ కోటింగ్ ఉంటుంది, మనం ఇంట్లో కాబట్టి లైట్గా ఇలా తయారు చేసుకొని పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. అంతే, ఇలా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ ఏమో క్రిస్పీగా, లోపల పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. పన్నీర్ని ఫ్రై చేసుకొని ఇలా తీసేయాలి. ఇంట్లో కాబట్టి నేనేం కలర్ వేయలేదు. బయట మీకు చాలా రెడ్గా కనిపిస్తాయి, ఎందుకంటే అందులో రెడ్ కలర్ వేస్తారు కాబట్టి. మనకి ఇంట్లో అవసరం లేదండి, ఇలా మామూలుగానే చేసేసుకుందాం. ఇన్ కేస్ పన్నీర్ మీకు ఒకదానికొకటి అంటుకుంటే ఇలా బయటికి తీసిన తర్వాత ఒకటి మీ చేత్తో ఇలా విడగొట్టేస్తే అవి విరిగిపోతాయి. కొన్ని అంటుకున్నాయి నాకు కూడా. చేత్తో అంటే అవి దేనికది సపరేట్గా అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్. రైస్ ఎంత వేస్తున్నామో అన్ని వెజిటేబుల్స్ వేయండి పిల్లలకైతే ఇంట్లో. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, ఇవన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులో నేను కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే సాసెస్ వేస్తాం, అందులో సాల్ట్ ఉంటుంది. కావాలి అంటే ఇందులో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూరగాయలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేస్తున్నాను. ఇది బాస్మతి రైస్ కాదు, రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకునే సోనా మసూరి రైసే. రైస్ వేసిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, అలాగే సోయా సాస్. బయట అజినోమోటో వేస్తారు, కానీ మనం అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం. అజినోమోటో వేయకూడదని చెప్పేసి అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం. అలాగే కొంచెం కారం. ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా ఇందులోనే వేసేయాలి. ఇప్పుడు మొత్తం రైస్ని ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులో వాడే సాసెస్ మనమైతే క్వాలిటీ వాడతాము, బయట వాళ్ళు సరిగ్గా వేయరండి. పిచ్చి పిచ్చి కంపెనీ సాసులు వేస్తారు, అవి అస్సలు మంచిది కాదు. పిల్లలకి మటుకి ఫ్రైడ్ రైస్ కావాలి అంటే ఇంట్లో తినిపించండి, లేదా మంచి రెస్టారెంట్స్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు మొత్తం అన్నం మిక్స్ చేసి మళ్ళీ వేడయ్యేంత వరకు ఇలాగే ఉంచాలి ప్యాన్లో. మళ్ళీ రైస్ ఫుల్ హీట్ అయిపోవాలి. అంతే, మళ్ళీ అన్నం వేడైపోయింది అంటే సింపుల్గా మనం తయారు చేసుకున్న పన్నీర్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో చేసుకుందాం మన ఛానల్లో. చూస్తుండండి స్వప్న వైట్ల. టేక్ కేర్, బాయ్.